హాయ్ అండి. బీరకాయ పొట్టు కోడిగుడ్లు పుల్ట అండి. అది ఎలా చేసినా చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా బీరకాయలు తీసుకుని నీట్గా కడగాలి. లోపల గుంత కింద ఉంటుంది చూడండి, అది కూడా నీట్గా కడగాలి. ప్రతి బీరకాయ కడగాలండి. మనం పొట్టు తీస్తున్నాం కాబట్టి బీరకాయలు అయితే బాగా నీట్గా కడగాలండి. పైన మనం కండ లేకుండా పొట్టే తీయాలి. పైనున్న ఆ గ్రీన్ కలరే తీయాలండి. నేనైతే 1/2 kg బీరకాయలు పొట్టు తీసాను. అవి పొడవుగా వస్తాయి కాబట్టి అండి, పీల్ చేస్తే మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అంటే పేస్ట్ లాగా కదండి, ఒక్కసారి ఇలా తిప్పితే వస్తుంది కదా. అది చిన్నగా కొబ్బరి కూర ఉంటుంది చూడండి, అలా అయ్యేటట్టు. అవ్వలేదనుకోండి, ఇంకొకసారి జస్ట్ ఇలా తిప్పాలి. అప్పుడు మంచిగా ఇలాగ పొట్టు కింద వచ్చేస్తుంది. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఎక్కడ చూడలేదు, నేను వీడియోల్లో ఎక్కడ కనిపించలేదు. ఇదేమి ఇప్పుడే వంట కాదండి, పూర్వం చేసుకునే వంటనే. అంటే ఒక్కో ప్రాంతం వాళ్ళు చేసుకుంటారు, ఒక్కో ప్రాంతం వాళ్ళు చేసుకోరండి. ఇలాగా ఇలా పసరంతా పిండేయాలి. ఇది పసరు అండి. పసరు అంతా పసరు ఉంటే బాగుండదు, పసరు తీసేయాలి. మనకి వాల్యూస్ అంతా పొట్టులోనే ఉంటాయి. ఇలా అండి, ఇలా పొట్టు కింద రావాలి. ఈ బీరకాయ పొట్టుని అయితే అండి పక్కకు పెట్టేసుకోవాలి. ఇదిగోండి పసరు పడేయాలి. ఉల్లిపాయలు తీసుకోవాలండి, చిన్నవి నేను ఒక 4 తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకునండి. మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, కారం వేసుకోవద్దండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. దానికి ఎంత పడుతుందో మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. నేను 4-5 పచ్చిమిర్చి వేసాను, సరిపోయింది. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో. నేనైతే వెల్లుల్లిపాయ వేసానండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువైపోకూడదు, కొంచెం 4-5 రెమ్మలు వేసుకుంటే సరిపోతుందండి. ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఎగ్స్ అయితే అండి ఫస్ట్ నీట్గా కడిగి పెట్టుకుని, ఒక్కొక్క ఎగ్ నేనైతే గిన్నెలో కొట్టుకుంటా అండి. ఏదైనా పాడైపోతుందేమో అనేసి కొట్టుకుంటాను. నీటిలో మునిగిపోయినా మంచి ఎగ్సే. కాకపోతే నాకు ఇలా అలవాటు, ఎప్పుడు ఒక్కొక్క ఎగ్ కొట్టి వేస్తాను అన్నట్టు. ఎగ్ ఎల్లోది ఇలాగా కదలకుండా ఉంటే మంచిదండి. ఎల్లోది లిక్విడ్ కింద అయిపోయింది అనుకోండి, ఎగ్ పాడైపోయినట్టు. ఇలా ప్రతి ఎగ్ చూసుకుని నేనైతే అలా వేసుకుంటాను. ఒక బాండీ పెట్టుకునండి, ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మంచిగా దగ్గరికి
బ్రౌన్ కలర్ వచ్చేసేటట్టు అలా వేయించాలండి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఒక పావు స్పూన్ అంత పసుపు వేసుకోవాలండి. సరిపడగా ఉప్పు వేసుకోవాలి. బాగా దగ్గరికంట మంచిగా మగ్గాలండి ఇవి ఉల్లిపాయలు అయితే. 1 టీ స్పూన్ అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయేటట్టు మనం ఇలా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అండి మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి, మామూలుగా పచ్చిమిర్చి అవి మిక్సీ పట్టాం కదా, అది వేసేసుకోవాలి. అది కూడా కొంచెంసేపు వేయించాలి. అది వేగిన తర్వాత అండి ఈ పొట్టు వేసేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ పొట్టు మగ్గిపోయిన తర్వాత అండి ఈ ఎగ్స్ వేసేసుకోవాలి. లాస్ట్లోనే వేయాలండి ఎగ్స్. పొట్టు మంచిగా మగ్గిన తర్వాత వాటర్ ఏమి వేయొద్దు. ఎగ్స్ వేసిన తర్వాత అండి ఎక్కువసేపు ఉంచకుండా మంచిగా తిప్పేయాలి ఇలా. మీ ఇష్టం అండి. నేనైతే 1/2 కేజీ బీరకాయ పొట్టుకి ఒక 5 ఎగ్స్ వేసాను. ఇంకా ఎగ్స్ కావాలంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇదైతే టేస్ట్. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పొట్టు కింద వచ్చేయాలి. ఎగ్గ తెలుస్తుంది కదండి మనకి, తిప్పుతుంటే ఉడికిపోయింది తెలిసిపోతుంది. తొందరగానే ఉడికిపోతుంది ఎగ్. ఇది చపాతీలోకి వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. నీసు వాసన అది ఏమి ఉండదు. థ్యాంక్ యూ.